ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ. మామూలుగా అంటూ ఉంటారు, ఇంట్లో దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని. సో చాలా మంది అనుకుంటారు, ఏజ్ ఉన్నప్పుడే మనం అంతా బాగా సంపాదించి అన్ని పెట్టుకోవాలి, ఏజ్ అయిపోయిన తర్వాత మనం ఏం చెయ్యలేము అని. కరెక్ట్, రైట్, అది నిజంగా నేను ఒప్పుకుంటాను. సో నేనేమంటానంటే, వయసులో ఉన్నప్పుడు ఎలా బతికాము అనేది పక్కన పెడితే, దానికన్నా ఇంపార్టెంట్ వయసు అయిపోయిన తర్వాత ఎలా బతకాలి అన్నది చాలా అవసరం అమ్మ ప్రతి ఒక్కరికి. ఎలా ఉంటారు అంటే వయసులో ఉన్నప్పుడు అంటే నిజంగానే మీరు ఎవరైనా సరే ఒక ఏజ్ లో ఉన్నప్పుడు అంటే 40 years అంటే అంతే, 35, 40, ఒక 50 years అయితే మనం కన్సిడర్ చేయకూడదు. ఆ వయసులో ఉన్నప్పుడు మనం ఎలా బతికాము అనేది, ఎందుకంటే మనకు అన్ని సంపాదించుకుంటే కెపాసిటీ ఉంటుంది, మన చుట్టూ జనాలు ఉంటారు, ఫైనాన్షియల్ గా కూడా మనం ఎలా సంపాదించుకోవాలో కూడా మనకు భగవంతుడు ఓపిక ఇస్తాడు కాబట్టి అన్ని సంపాదించుకుంటాము. ఇంకా కొంతమంది అయితే ఫలానా వాళ్ళ బాబాయ్ వాళ్ళ దగ్గరికి వెళ్తేనే చాలా భయం, అంటే చాలా భీకరంగా మాట్లాడతారు అని కొంతమంది ఉంటారు. కొంతమంది వాళ్ళ దగ్గరికి ఏది పోయినా కూడా మనం వెళ్తే నిజంగా మనకు ఏ విధంగానైనా సరే హెల్ప్ చేస్తారనేది కూడా ఉంటుంది. సో అవన్నీ మనం ఎలా బిల్డప్ చేసుకుంటామంటే అదంతా ఏది వయసులో ఉన్నప్పుడు. వయసు తగ్గిపోయిన తర్వాత, వయసు తగ్గిపోవడం అంటే 50 years, 55 years వచ్చిన తర్వాత నిజంగా మనకు అప్పుడు ఉన్నంత శక్తి ఉండదు, అప్పుడు ఉన్నంత జ్ఞాపక శక్తి ఉండదు, అప్పుడున్నంత ఓపిక ఉండదు, ఫైనాన్షియల్ గా కూడా అప్పుడు మనం సంపాదించుకున్న కెపాసిటీ కూడా ఉండదు. కాబట్టి అప్పుడు ఎలా బతకడం అనేదే చాలా ఇంపార్టెంట్ అండి. సో నేను స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు, నేను వయసులో ఉన్నప్పుడు ఎవరైనా సరే గట్టి కేకలేస్తాను, వస్తారు, వెళ్తారు, నన్ను చూసి భయపడతారు. ఎప్పుడు నేను మళ్ళీ నా వయసు పెరిగిపోయిన తర్వాత నేను అదే విధంగా బతకాలా అని అనుకోవడం మాత్రం కొంచెం తప్పే. అలా మెయింటైన్ చేయడం అంటే కూడా చాలా గ్రేట్నెస్. చాలా మంది అంటారు, వాడు పులిలాగా బతికాడు రా, చచ్చేదాకా పులిలాగా ఉన్నాడు అని కూడా చెప్తారు. కొంతమంది అదే మెయింటైన్ చేస్తారు, అదే ఖరాఖండిగా మాట్లాడతారు, అంతే స్ట్రాంగ్ గా ఉంటారు. వయసు వచ్చినా కూడా నా మాటే నగ్గాలి, ఇదే కరెక్టే అని మాట. ఎప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు నిజంగా కరెక్ట్ గా అలాగే మాట్లాడతారు. వాళ్ళు చెప్పింది 100% కరెక్ట్ గానే ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే, ఇంకా వయసు అయిపోయిన తర్వాత అప్పుడేదో నా మాట జరిగింది, అప్పుడేదో నేను స్ట్రాంగ్ గా ఉన్నారు, నా చుట్టూ 4 ఉన్నారు, సో నేనేం చేసినా బలా అన్నారు, నేనేం చేసినా సభాష్ అన్నారు, కాబట్టి ఇది జరగదు. అంటే ఎప్పుడైనా సరే ఒక పవర్ లో ఉన్నారండి, ఒక మంచి వీరి ఇదిలో ఉన్నప్పుడు ఆల్వేస్ బాస్ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్ అంటారు. బాస్ అనేవాడు ఏం తప్పులు చేసినా కూడా చుట్టుపక్కల వాళ్ళు బేష్ అని అంటారు. ఎందుకంటే నీ పొజిషన్ అట్లాంటిది, నీ స్థానం అట్లాంటిది, కాబట్టి నువ్వు తప్పు చేసినా కూడా గ్రేట్ అంటారు. ఎప్పుడు చెయ్యెత్తి చూపిస్తారంటే, ఎప్పుడైతే నీకు పవర్ లేనప్పుడు, నీ శక్తి తగ్గిపోయినప్పుడు, నువ్వు వయసులో చాలా చేసావయ్యా, చాలా చేసావమ్మా, కాకపోతే అప్పుడు ఎందుకు లేని అనలేదు, ఇదిగో నువ్వు చేసిన తప్పులు ఇవి అని కూడా చాలా మంది చూపిస్తారనమాట. కొంతమంది ఖరాఖండిగా అప్పుడు కూడా అదే పెద్దవాళ్ళైనా కూడా అదే మెయింటైన్ చేస్తారండి. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉంటుంది, ఆవిడకి ఇప్పుడు దాదాపు 75 years, ఇంటిని ఇప్పుడు కూడా కంట్రోల్ చేస్తుందంట ఆవిడ. ఇప్పుడు కూడా కంట్రోల్ చేస్తుంది. ఎంత కంట్రోల్ చేస్తుంటే ప్రతి ఒక్కరూ తన మాట వినాల్సిందే. ఎందుకు వింటున్నారంటే, ఇందులో సీక్రెట్ ఏంటంటే, ఆమెను ఎవ్వరూ తప్పు పట్టలేని విధంగా తన బిహేవ్ చేస్తుంది అనమాట. పర్ఫెక్ట్ ఉంటుంది, కరెక్ట్ గా ఉంటుంది. ఏది కూడా మీరు భూతద్దం వేసి వెతికినా కూడా ఒక తప్పు కనిపించదు ఆమె. అంత పర్ఫెక్ట్ గా మెయింటైన్. పులి అంటే పులే, నిజంగానే పులే. రా అన్నారంటే ఎవడైనా సరే పరిగెత్తుకుంటూ రావాల్సిందే, అంత మెయింటైన్ చేస్తుంది. అలా మనం మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎవరు మన వైపు పాయింట్ చేసి చూపించకూడదు. 100 మంది వచ్చి నాలో ఎంత వేసి వెతికినా కూడా, కాగడా వేసి వెతికినా కూడా నాలో తప్పులు లేనప్పుడు మాత్రమే నేను స్ట్రాంగ్ గా ఉంటాను. అలా ఉండాలి అంటే ఫస్ట్ నుంచే నేను అది మెయింటైన్ చేయాలి. ఫస్ట్ నేను వయసులో ఉన్నప్పుడు, నా చుట్టూ బలగం ఉన్నప్పుడు, నా దగ్గర మంది బార్బలం ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు, నేదో అన్ని తప్పుడు పనులన్నీ చేసేసి అదే వయసు అయిపోయిన తర్వాత జరగాలంటే మాత్రం జరగదండి. ఎప్పుడైనా సరే ఒక మనిషిని గౌరవించాలి. నువ్వు అదే స్టేటస్ మెయింటైన్ చేయాలి అని అంటే ఏంటంటే నువ్వు పర్ఫెక్ట్ గా ఉండాలి. మా ఫ్యామిలీలో మా మామయ్య గారు ఉన్నారండి, ఆయన చాలా వెల్ నోన్, స్వామినాథన్ గారు అని అన్నట్టు, తెలంగాణ దానికి ఆయన ప్రెసిడెంట్. ఆయన 2 సంవత్సరాల కింద చనిపోయారు. ఆయనకు ఫస్ట్ మేము ఎంత గౌరవం ఇచ్చామో, చనిపోయే లాస్ట్ వరకు మేము అదే గౌరవం ఇచ్చాం.
ఎందుకంటే అంత పర్ఫెక్ట్ ఒక్క మాట మాట్లాడాడంటే మేము అందరం ఇలా నిల్చుంటాం. అంత పర్ఫెక్ట్లీ ఆయన పెద్ద కోడల్ని అంత పర్ఫెక్ట్గా ఉంటారనమాట. ఇప్పటికే మాకు ఆయన ఫోటో కనిపిస్తే కూడా మాకు అంటే ఆ ఫోటో చూడడానికి కూడా మాకు అంత భయం. అంత పర్ఫెక్ట్ ఎందుకంటే ఆయన చాలా పర్ఫెక్ట్గా ఉండేవాళ్ళు. ఆయన చనిపోయే రోజు వరకు కూడా అలాగే ఉన్నారు. ఇప్పటికీ మాకు ఎందుకు అంత గౌరవం అంటే ఎటువంటి తప్పులు మీరు ఏం చూసి చేపించినా, మీరు 100 మంది మా ఫ్యామిలీలో చాలా మంది ఉన్నారు, ఎవరైనా చాటుమాటగా కానీ ఆయన వెనక కానీ వేరే చుట్టాలలో కానీ ఆయన తప్పు, ఆయన ఇలాంటి మనిషి అని ఎవరు ఎత్తు చూపించరు. ఎందుకు అంటే అంత పర్ఫెక్ట్ మనిషి. అలాంటి వాళ్ళు చాలా తక్కువ. అంటే మీరు అన్నట్టుగా మీ టాపిక్ ఏంటంటే ఎప్పుడు మన వయసు అయిపోయిన తర్వాత కూడా ఫస్ట్ ఉన్నప్పుడు పులిలాగా ఉండాలి అంటే ఫస్ట్ యూ షుడ్ బి పర్ఫెక్ట్. మీలో ఎప్పుడు కూడా ఏ తప్పు లేనప్పుడు మాత్రం తప్పకుండా మీరు పర్ఫెక్ట్ గా ఉంటారు. అది మనం మెయింటైన్ చేయాలంటే మనం చాలా సిన్సియర్గా ఉండాలి. మనకి ఎటువంటి స్వార్థం ఉండకూడదు. ఒకవేళ ఏదన్నా అన్యాయం జరిగినా కూడా ఇది అన్యాయం జరిగింది, ఇది తప్పు అని మీరు వేలెత్తి చూపేలాగా ఉండాలి. ఒకరికి ఫేవర్గా ఒకరికి అన్ఫేవర్గా అలా మాట్లాడితే మాత్రం మన పెద్దరికం అనేది ఉండదు. కాబట్టి అది మెయింటైన్ చేయాలి అని అంటే మనం పర్ఫెక్ట్ గా ఉండాలి. నిజం అమ్మ, మీరేనా అది కరెక్ట్. అందుకే అంటారు చూడండి, నువ్వు చెప్పేటప్పుడు నువ్వు అది కరెక్ట్ గా ఉంటే పక్కన వాళ్ళు వింటారు, పాటిస్తారు అని. ఇప్పుడు అంత పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళని చూసి ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పర్ఫెక్ట్ గా అయిపోతారు. అవును, వాళ్ళకి ఒక క్రమశిక్షణ అంటారు చూడండి. ఇప్పుడు ఏ కోడలు కానీ ఎవ్వరు కానీ ఆయన ముందుకు వెళ్ళాలి అంటే భయం. ఆయన వెనక నుంచే మాట్లాడతారు. ఆయన ఇలా కన్ను ఇలా తిప్పారంటే కూడా భయం. ఎప్పుడు ఏ ఏజ్ లో పోనీ, ఆయన ఏజ్ ఉన్నప్పుడు పోనీ భయపడ్డాము అంట కాదు. ఆయనకి 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా మేము అదే భయంతో పెరిగాం. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ అయిన మనిషి. మేమందరం ఆయనను ఒక దేవుళ్లాగా చూస్తామన్నమాట అసలు ఇప్పటికీ కూడా. కాబట్టి అలాంటిది మెయింటైన్ చేయాలి అంటే ఎందుకు అతన్ని మేము దేవుళ్లాగా చూస్తామంటే మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఆయన. నిజంగా అలాంటి వాళ్ళు ఉంటే అండి నిజంగా ఫ్యామిలీస్ అన్ని చాలా బాగుంటాయి. మనం ఇలాంటి ఇప్పుడు చూస్తున్న అరాచకాలు ఏవి చూడమే. ఇప్పుడు ఆయన ఆయన పోయి ఇప్పుడు 3వ సంవత్సరం అండి. ఆయన పోయిన తర్వాత ఎవరి మాట వినట్లేదండి. ఎవరికి వాళ్ళే బాస్, ఎవరి మాట వినట్లేదు. మా అత్తయ్య గారు ఉన్నారు, ఆవిడ కూడా పెద్ద ఆవిడ అయిపోయారు. ఎప్పుడైనా వెళ్ళి మేము కాళ్ళకి దండం పెట్టుకోవడం తప్ప మేము కూడా ఏం చెయ్యట్లేదు. ఎందుకంటే ఆవిడే పెద్ద అయిపోయాడు. ఆవిడని వెళ్ళి వాళ్ళ అది చెప్పు ఇది చెప్పు అంటే ఆవిడని మనం కష్టపెట్టినట్టుగానే. కాబట్టి ఆయన ఉన్నన్ని రోజులు రాజాలాగా ఒక పులిలాగా బతికారు. ఆయన ఒక పులిలాగే పోయారు. అలా ఉండాలి మనిషి అంటే. చెప్పొచ్చేది ఏంటంటే మనం పర్ఫెక్ట్ గా ఉండాలి. కరెక్ట్. థ్యాంక్ యూ.